గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికుల పెండింగ్ వేతనాలు చెల్లించాలంటూ సిద్దిపేట కామరెడ్డి ప్రధాన రహదారిపై కార్మికులు ధర్నా చేపట్టారు. ఈ ధర్నాకు గ్రామ పురోహితుడు రాజుపంతులు, బీజేపీ, టీడీపీ మండలాధ్యక్షులు ప్రభాకర్, మోచనారాయణ మద్దతు తెలిపి పెండింగ్ లో ఉన్న వేతనాలను చెల్లించే వరకు కార్మికుల పక్షాన పోరాడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ సందర్భంగా కార్మికులు బరిగల భిక్షపతి మాట్లాడుతూ గత 4 నెలల నుండి స్థానిక ఈవో వేతనాలు ఇవ్వకపోగా వేతనాలు అడిగితే నానా ఇబ్బందులు పెడుతున్నారని అన్నారు. చాలన్ జీతాలతో కుటుంబాన్ని పోషించుకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. మురికి కాలువల శుద్ధి చేసినప్పుడు అనారోగ్య బారిన పడుతున్నామని, దీంతో ఆసుపత్రుల ఖర్చు భారం పడుతుందని వాపోయారు. వెంటనే కలెక్టర్ స్పందించి పెండింగ్ వేతనాలు చెల్లించాలని కోరారు. స్టేట్ వైడ్గా ఉమ్మడి జిల్లా వైడ్గా మొత్తం డ్రైవర్లో పెండింగ్ ఉన్నాయి. ఆ చెట్టు కొట్టి జరిగినాయి. అప్పుడు ఆ చెట్టు కూడా మీకు చూపిస్తాను. అందరూ ఒకటి కట్పెట్లు పోయి అక్కడ బండి పెట్టాము. ఇంకొకటి సిరిసిల్లలో ఆయిల్ పోయిందని అక్కడ బండి పెట్టడం జరిగింది. ఆ బండి మరి అటే ఉందా, అది అమ్మిర్రా మాకు తెలియదు. నుంచి మేజర్ గ్రామ పంచాయతీ అయినటువంటి గంభీరపేట గ్రామంలో గత 4 నెలల నుంచి వేతనాలు ఇవ్వడం లేదు. ఎన్నిసార్లు పలుమార్లు వేతనాలు ఇవ్వమని గ్రామ పంచాయతీకి వెళ్ళి అడిగినచో 10 రోజుల్లో వేస్తాను, 4 రోజుల్లో వేస్తానని ఈవో గారు చెప్పడం జరుగుతుంది. సో అక్కడికి వెళ్తే కనీసం మనుషుల్లా కూడా చూడట్లేదు. మనుషుల మీదకి మొత్తం కుక్కల మీదకి వచ్చినట్టుగా అరవడం జరుగుతుంది. అసలు మేము మనుషులమా లేదంటే మరి మేము కార్మికులమా, లేకపోతే మేము ఆయన కంటికి ఏ విధంగా కనబడుతున్నామో మాకైతే అర్థం కావడం లేదు. బరాబర్ 30 రోజులు పనిచేసినా కూడా 4 రోజుల జీతం కట్ చేసి 4 రోజుల చెక్కులు కొట్టిపిస్తానని చెప్పి 2 నెలలు గడుపుతున్నా కూడా ఇంతవరకు ఆ 4 రోజుల చెక్కులు కొట్టిపోయడం జరగలేదు. కావున 4 నెలల జీతాన్ని వెంటనే తక్షణమే మా అకౌంట్లో జమ చేయాల్సిందిగా కోరుచున్నాము. లేనిచో రేపటి నుండి రేపటి వరకు ఖచ్చితంగా మా అకౌంట్లోకి జమ కావాలి. లేనిచో రేపటి నుండి సమ్మెకు సిద్ధంగా ఉన్నాం. లేదా కలెక్టరేట్ ముట్టడి ఖచ్చితంగా చేస్తాం. 12 బాధలకు గురయ్యి మేము పానాలు బలిపెట్టి పని చేసినా కానీ కూడా, మేము ఎంత మంచిగా పని చేసినా కానీ కూడా చేతులు లేవరు మా మంది అని మాకు కొద్దిగా వ్యాధి లేదు. గాలి లేకుండా చేస్తుండు. మేము జ్వరము వచ్చి ఏకి సైలేని మూలరల్లా మురికి కాలువల్ల మేము దిగి తీసిన కానీ కూడా మమ్మల్ని పాప దోషం అనేటి గ్రామ పంచాయతీ నాయకులు లేరు. మాకు సరైనట్టుగా వేతనాలు అందిస్తలేరు. మేము నాన్న తిప్పల పడుకుంటా ఇజ్జతికి అయినా కానీ కూడా మేము పని చేయగలుగుతున్నాము. పని చేసుకుంటూ కొట్లాడాలని 3 నెలల నుంచి అడుగుతున్నాము, చేసినా కానీ కూడా మా బాధను అర్థం చేసుకుంటలేరు. మాకు జీతాలు కొడతలేరు. ఏమన్నా అంటే కొట్టినమన్న ముచ్చట్నే కానీ మా అకౌంట్లలో వడుడు లేదు. పక్షాన నిజంగా కూడా పారిశుద్ధ్య కార్మికులు లేకుంటే గ్రామాభివృద్ధి లేదు. అలాంటి దాన్ని నిజంగా కూడా కరోనా సమయంలో కూడా వాళ్ళు ప్రాణాలకు తెగించి వాళ్ళు నిజ సఫాయి సిబ్బంది పూర్తి గ్రామానికి సేవ చేసిండ్రు. అటువంటి వారిని విస్మరించి ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వము దాదాపు సంవత్సరం నుంచి కూడా వాళ్ళకు వేతనాలు ఇవ్వకుండా నానా రకాల ఇబ్బందులు పెడుతూ వేతనాలు ఇవ్వని పరిస్థితిలో ఉందంటే ఇంత దుర్భర పరిస్థితి ఏనాడు చూడలే, ఇక చూడబోము. కానీ అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీకు ముఖ్యంగా తెలియజేయమంటే పారిశుద్ధ్య కార్యక్రమం కనీసం పారిశుద్ధ్య కార్యక్రమం పైన వేతనాలు చెల్లించాలి. జీవగారితో దీనిగా చర్య తీసుకొని వీళ్ళకి వెంటనే జీతాలు ఇవ్వాల్సిందిగా తెలియజేసే పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం.